ఉండకూడదు. ఒకసారి శ్యామ్ సుందర్ వరయోగ్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. ఏంటి మీ వ్యూ దీని మీద? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే అండి, ఏ సిద్ధాంతమైనా ఆ దేశ భౌగోళిక పరిస్థితులు, చారిత్రక వారసత్వము వీటి ఆధారంగా ఉంటేనే మనుగడ సాగించగలుగుతుంది. తర్వాత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి. ఇవేవి లక్షణాలు ఈ మావోయిస్టు సిద్ధాంతానికి లేవు. ఇక్కడ భారతదేశ పరిస్థితులకు అది అనుకూలమైన సిద్ధాంతం కాదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ వారు విశ్లేషణ చేస్తున్నారు. ఇక్కడ రెచ్చగొట్టి అమాయకుల్ని అడవులకు పంపారు తప్ప తమ పిల్లల్ని మాత్రం మంచి కాపాడుకున్నారండి. తమ పిల్లల్ని మాత్రం మంచి విదేశాలకు పంపించేసి మంచి చదువులు చెప్పించి మంచి చేసుకున్నారు. అమాయకులైనటువంటి గిరిజనుల్ని, అమాయకులైనటువంటి అవసరం కోసం తమ వద్దకు వచ్చిన వాళ్ళని ఆ అడవుల బాట పట్టించారు. కాబట్టి అక్కడ సిద్ధాంతం తప్పవుతుంది. ఇప్పుడు సమర్థిస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపలేదు, మంచి సిద్ధాంతమే కదా. మంచి సిద్ధాంతం అన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా పంపాలి కదా. అదే మిగతా సిద్ధాంతాలు, ఇప్పుడు మిగతా సిద్ధాంతాలు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశ చారిత్రక వారసత్వాన్ని పట్టుకొని వాళ్ళ పిల్లలు కూడా అదే సిద్ధాంతంలో ఉన్నారండి. కాబట్టి ఎప్పుడైతే సమాజానికి అనుకూలమైనటువంటి, సమాజ అభివృద్ధికి పనిచేసేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది మాత్రమే పనిచేస్తుంది. కానీ తుపాకీ గొట్టం ద్వారా మేము రాజ్యాధికారాన్ని సాధిస్తాం అంటే ఎక్కడ సాధిస్తారు? వాళ్ళున్న ఏరియాలలో అభివృద్ధి ఆగిపోయింది, ప్రజలు కష్టాల పాలయ్యారు. నేను ఒక సమయంలో ఒక లయన్స్ క్లబ్ ద్వారా ఒక మారుమూల ప్రాంతంలో, వేములపల్లి, ఆదిలాబాద్ జిల్లా, చెన్నూరు దగ్గర, అక్కడ వైద్య శిబిరం పెట్టాలంటేనంటే నానా అవస్థలు పడాల్సి వచ్చిందండి. అక్కడికి పోతే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే గిరిజనులు, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి మాకు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ సిద్ధాంతం ఏం సాధించినట్టు? సామాన్య ప్రజానీకం అభివృద్ధి చెందాలా, సమసమాజ నిర్మాణం జరగాల. కానీ జరిగిందా? ఇన్నేళ్ల పోరాటంలో జరగలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఏదైనా సిద్ధాంతం కొన్ని సంవత్సరాలు గడిచింది, కొన్ని దశాబ్దాలు గడిచింది, చర్చలు జరపాల్సింది. మీరు పాకిస్తాన్తో చర్చలు జరుపుతారు, నక్సలైట్లతో చర్చలు జరపరా అనేది ఒక వాదన వినిపిస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ అనేది దేశం అండి. భారతదేశం చర్చలు జరపాలనుకున్నది దేశంతో, తీవ్రవాదులతో కాదు. ఎవరైతే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు ఆలోచించాలి. ఇక్కడ ఒక రాజ్యము ఇంకో రాజ్యంతో చర్చలు జరపాలనుకుంటుంది తప్ప ఒక రాజ్యం ఇంకో తీవ్రవాద సంస్థతో చర్చలు జరపాలనుకోలే. తర్వాత ఇక్కడ గిరిజనులు నష్టపోతున్నారు. గిరిజనులు నష్టపోతున్నప్పుడు మీరు ఎందుకు ఉండాలి? ఏ గిరిజనుల అభివృద్ధి అయితే కావాలని, గిరిజనుల సంక్షేమం సిద్ధాంతం అని చెప్పారో, ఆ గిరిజనులకు నష్టమైతున్నప్పుడు ఆ గిరిజనులను స్వేచ్ఛగా వదిలేసేయాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గిరిజనులను పంపించేసేయాలి. వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీయడం? ప్రకాష్ గారు, కాబట్టి మ్యూట్ లో ఉంది ప్రకాష్ గారు. సిద్ధాంతము అనేది ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు అభివృద్ధి చెందుతుంది. అట్లా. ఓకే, ప్రకాష్ గారు లేరా? ఉన్నారు. మళ్ళీ జాయిన్ అవుతారేమో. అది భరత్ గారు. కాబట్టి గిరిజనుల పైన దాడులు చేస్తున్నారు, గిరిజనులతో పైన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. గిరిజనుల పైన దాడులు చేయాలనేది ప్రభుత్వ సిద్ధాంతం కాదు, ప్రభుత్వ ఆలోచన కాదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే తుపాకీ గొట్టం పట్టుకుంటారో వాళ్ళని లేపేస్తాం అని స్పష్టంగా చెప్తుంది. అందులో గూడుపుటానేం లేదు, దాపరికం ఏం లేదు ప్రభుత్వం దగ్గర. పలానా డేట్ కూడా, డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసేసారు సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడని సిద్ధాంతము ఆచరణలో ఉంటే ఎంత, పోతే ఎంత, లాభం లేదు కదా. సమాజం అభివృద్ధి చెందాలి. అక్కడ రోడ్లు వేయలేకపోయారు, వాళ్ళకి తాగునీటి వసతి లేదు, వైద్య సౌకర్యాలు లేవు గిరిజన తండాల లోపల.
కాబట్టి ఈ సిద్ధాంతం సాధించింది ఏంది? సామాన్యుల కోసం. ఇది ఆ సిద్ధాంతకర్తలు ఇప్పటికీ సిద్ధాంతం ప్రకాష్ గారు జైన్ అంటున్నారు. ప్రకాష్ గారు